హలో అండి, అందరికీ నమస్తే. మనం ఎప్పుడు వండే కూరలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా పిల్లలకి నచ్చే విధంగా సొరకాయతో కోప్తా కర్రీ అనేది ఏ విధంగా చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా సొరకాయని ఇలా తురిమి పక్కన పెట్టేసుకుందాము. జీడిపప్పు పలుకుల్ని ఒక 20 వరకు తీసుకుని నీళ్లు పోసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి. నానిన తర్వాత పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆలును కూడా ఒకటి తీసుకుని బాగా ఉడికిన తర్వాత వీటిని పైన ఉన్నటువంటి స్కిన్ తీసేసి మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. టమాటా ప్యూరీని కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఆనియన్స్ చిన్నగా తరిగి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకున్న తర్వాత ఇందులో మనం తురిమినటువంటి సొరకాయ తురిమిని అలాగే మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుని కూడా వేసుకున్న తర్వాత ఇందులో కార్న్ఫ్లోర్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. రైస్ ఫ్లోర్ కూడా 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. రైస్ ఫ్లోర్ లేకపోతే మన దగ్గర మైదాపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో స్పైసెస్ అంతా యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్, ఉప్పు, కారం, పసుపు, అలాగే ధనియాల పొడి, మిరియాల పొడి, పచ్చిమిర్చి చీరికలు, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. పెప్పర్ కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. గరం మసాలా పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి. మన సొరకాయలో ఉన్నటువంటి వాటర్ సరిపోతుంది. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన సైజులో చిన్నగా బాల్స్లో చేసుకోవాలి. చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకుని ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మీరు హైలో పెడితే కనుక పైన మాత్రమే వేగుతుంది, లోపల కంటే వేగదు. అందుకని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించుకుని వెడల్పాటి బాండి హీట్ అయిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇప్పుడు చిన్నగా తరిగినటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గాలి అంటే చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మగ్గించుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి చీరుకులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో స్పైసెస్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో తగినంత రుచి కలర్ కోసం పసుపు, అలాగే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకుని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీని అది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఇప్పుడు మిక్సీ జార్లో ఇంకొకసారి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకుని అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా జీడిపప్పు పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవాలి. ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు ఈ బాల్స్ మునిగేంత వరకు ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకుని పైన కొత్తిమీర చల్లుకుని తీసేసుకుంటాం. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి పైన వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఈ వాటర్ని అంతా కూడా ఇప్పుడు కర్రీ అబ్జర్వ్ చేసే విధంగా వేసుకున్న తర్వాత చూడండి కర్రీ అనేది ఈ విధంగా వచ్చింది. ఇది రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. పిల్లలు సొరకాయతో కర్రీస్ అనేవి తినారు కనుక ఎప్పుడైనా డిఫరెంట్గా ఈ విధంగా చేయండి, పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది.